హలో హాయ్ గైస్, వెల్కమ్ టు డైరీ ఆఫ్ మాన్సా. ఇది డే 3 ఇన్ చిక్మంగళూరు. డే 1 డే 2 ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ ప్లేస్ వచ్చేసి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది చిక్మంగళూరు నుంచి. ఈ టెంపుల్ వచ్చేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ బేలూరు దగ్గర ఉంటుంది. జస్ట్ 20 కిలోమీటర్సే. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పటివరకు చూసిన టెంపుల్స్లో ఇది చాలా ఓల్డ్ టెంపుల్. చాలా బాగా అనిపించింది. మేము కరెక్ట్గా మార్నింగ్ వెళ్ళడం వల్ల మేము అభిషేకం అన్నీ చూడగలిగాము. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మార్నింగే వెళ్ళండి, ఖచ్చితంగా బాగా చూడొచ్చు. బాగుంది నిజంగా. ఒకలాంటి గూస్ బంప్స్ వచ్చేసాయి ఫస్ట్ టైం. అంటే అంత బాగా దగ్గర నుంచి నేనైతే చూడడము చాలా బాగా అనిపించింది. మంచి ఫీల్ అనిపించింది. అప్పుడే వాళ్ళు అభిషేకం చేసి రెడీ చేస్తున్నారు కాబట్టి బాగా అనిపించింది. నిజంగా నాకైతే అదేమంటారు, ఆనంద బాష్పాలు వచ్చేసాయి అనమాట. ఎందుకో తెలీదు, ఫస్ట్ టైం అలా జరగడం. ఎందుకో కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి. నాకు బాగా అనిపించింది దేవుడిని అంత దగ్గర నుంచి చూడడం వల్ల. అండ్ టెంపుల్ స్ట్రక్చర్ కూడా ఏమన్నా కట్టారా అసలుకి. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదైతే నిజమే. ఎంత బాగా అనిపించిందో ఒక్కొక్కటి చూస్తుంటే ఒకలాంటి ఫీలింగ్. అబ్బా చెప్పడానికి కూడా రావట్లేదు. అక్కడికి వెళ్తేనే మనం దాన్ని ఫీల్ అవ్వగలము. చాలా బాగుంది. ఖచ్చితంగా చిక్మంగళూరుకి వెళ్ళిన వాళ్ళు ఈ బేలూరుకి అయితే వెళ్ళి టెంపుల్ చూడండి. నేను దీనికి రిలేటెడ్ షార్ట్స్ కొన్ని ఫొటోస్ పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి అండ్ మన యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. బాగా ఉండింది. ప్రతిదాన్ని నేను చూసిన దాన్ని, నాకు నచ్చిన దాన్ని మీకు కూడా చూపించాలని చెప్పేసి ప్రతి చిన్నదాన్ని నేను కొంచెం స్లోగా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాను. ఇది వచ్చేసి గర్భగుడి దగ్గర ఉన్నిందనమాట. దీన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు. దాన్ని రాంగ్గా చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆ స్తంభం అనొచ్చేమో మేబీ. ఇదంతా బయట సైడ్ అనమాట వ్యూ. అంటే బయటంతా ఎలా ఉన్నిందంటే మొత్తం ఒకలా బ్లాక్గా అనిపించింది. కానీ అది ముట్టుకుంటే ఎంత చల్లగా ఉన్నిందో, అంత ఎండగా ఉన్నింది. కానీ ముట్టుకుంటే ప్రతి స్టోన్ కూడా ఎంత చల్లగా అనిపించిందో. అలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్లో చిన్న చిన్నగా ఇలాంటి విగ్రహాలు చెక్కుంటారు చూడండి, వాళ్ళు నిజమైన ఆర్టిస్టులు. అంటే ఎంత బాగా చెక్కారో, ఒక్కొక్క విగ్రహాన్ని ఎంత బాగా చెక్కారో చూడండి. మేము వదిలేసి మార్నింగ్ ఒక 8కేమో వెళ్ళిపోయాము అక్కడికి. 8-9 అలా వెళ్ళిపోయేసి మొత్తం టెంపుల్ అంతా చూసుకున్నాము చిక్మంగళూరు నుంచి. యాక్చువల్గా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ సిచ్యువేషన్ అప్పుడు బాగాలేదు అండ్ వాటర్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఉన్నింది. సో మేము ఇంక వెళ్ళలేదు అక్కడ. అందుకని ఇది కొంచెం దగ్గరలో ఉందని బేలూరుకి వెళ్ళాము. బాగుంది. ఇదంతా లోపల ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇంకో చిన్న టెంపుల్ ఉంటుంది. అది అమ్మవారి టెంపుల్ ఏదో ఉంటుంది. అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ బయలుదేరామన్నమాట. ఇవి చూడండి, రథచక్రాలు అనుకుంటా ఎంత పెద్దగా ఉన్నాయో. మేము వచ్చేటప్పుడు కెంపగూడ అని అంటారు, ఆయన రాజు అనుకుంటా కర్ణాటకలో. ఆయనదేమో జరుగుతునింది. అక్కడి నుంచి బోటింగ్ ప్లేస్ ఒకటి ఉందన్నమాట దగ్గరలో. అక్కడికి బయలుదేరాము. అక్కడ మేము మామూలు బోట్ ఎక్కాము. చాలా చాలా ఉన్నాయి. స్పీడ్ బోట్ ఉంది. మనం సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్ని బట్టి ఉంటుంది అనమాట. మనము చూడండి, అన్నీ చూపించాను నేను దేనికి ఎంత ప్రైజ్ అవుతుంది అని చెప్పి. సో తర్వాత ఒక డ్యామ్ ఉంది దగ్గరలో. ఆ డ్యామ్కి వెళ్ళేసి ఆ డ్యామ్ చూసుకునేసి ఇంకా మేము రిటర్న్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాము. ఇంకెలాగో కొంచెం టైం ఉందన్నమాట మా బస్సు రాకి. అందుకని చెప్పేసి అక్కడి నుంచి కల్కి సినిమా బయలుదేరాము. తెలుగులో ఉన్నిందనమాట కల్కి సినిమా అక్కడ దగ్గరలో. ఇంకా అందుకని అక్కడి నుంచి దగ్గరలో కల్కి సినిమాకి వెళ్ళేసి అది చూసుకునేసి మేము 10:30కో 11కో మేము బయలుదేరిపోయాము. మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రీచ్ అయిపోయాము మెజెస్టిక్కి. సో మెజెస్టిక్ నుంచి ఆ టైంకి మనకు చాలా బస్సెస్ ఉంటాయి, మెట్రో స్టార్ట్ అయిపోద్ది. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఈ రోజుకి ఇదే అన్నమాట వీడియో. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.